ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, ఈ యాయీరు అనే వ్యక్తి వచ్చి ఆయనకు మ్రొక్కుతున్నాడు. ఎవరికి? సర్వాధికారం కలిగిన వ్యక్తికి మొక్కుతున్నారు బిడ్డారా. వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి అధికారం కలిగిన వారు అధికారముగానే నడుచుకుంటారు. కానీ ఈ అధికారి తెలుసుకున్నది ఏంటంటే, ఆయనకి ఉన్న అధికారం ముందు నా అధికారం ఎంత మాత్రము సరిపోదు అని తెలుసుకోగలిగాడు. ఎస్, ఈయన అధికారి అయ్యుండి కూడా యేసు ప్రభు అధికారాన్ని గుర్తించగలిగాడు. నా అధికారము ఇంతంత మాత్రమే సరిపోతుంది, కానీ ఆయనకు ఒక అధికారం ఉంది, అధికారముతో ఏదైనా చేయగలడు అని ఆయన తెలుసుకొని ఆ అధికారి దగ్గరికి వెళ్ళి, ఆ అధికారి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన చెప్తున్న మాట, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నదని ఆయన చెప్పాడు పెట్టారా. అది తెలుసుకున్నాడు. ఎస్, ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలా, యేసు ప్రభువుని హెచ్చించాలి. అందుకే ఒక భక్తుడు రాశాడు, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. అదే చేశాడు అధికారి, ఆయన నామాన్ని. ఈరోజు మనం చేయగలుగుతున్నామా? ఆయన నామం పైనామం అని అలా చెప్పగలుగుతున్నామా? మన జీవితాల్లో ఆయన నామే ఉన్నతమైనదని ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం బిడ్డలారా. ఆయన కంటే నీ జీవితంలో ఏదైనప్పటికీ మీరు ఆలోచించండి, యేసు కంటే ఎక్కువగా నువ్వు వేరే దాన్ని ప్రేమిస్తున్నావు అంటే ఆయన నీ జీవితంలో తగ్గింపు ఉన్నాడు, నువ్వు అనుకుంటున్నది హెచ్చించున్నది. బట్ ఈయన అలా లేడు. తనకంటూ ఒక అధికారం ఉంది, కానీ అధికారం ఏమాత్రమో చెల్లుబాటు కాదు అని ఆయన మోకరించాడు. మృక్కడు ఆయన వచ్చి మాట ఆయన తగ్గించుకున్నాడు. మనము దేవుని ప్రార్థించినప్పుడు మనం చాలా తగ్గించుకోవాలి. ఆయన గొప్ప అధికారి అయినప్పటికీ తగ్గించుకున్నాడు. సుంకరేమో తగ్గించుకొని ప్రార్థన చేశాడు, పరిచయుడేమో హెచ్చించుకొని ప్రార్థన చేశాడు బిడ్డలారా. అయితే జరిగింది ఏంటంటే, తగ్గింపు కలిగిన ప్రార్థనకే జవాబు వచ్చింది, కానీ హెచ్చించుకున్న ప్రార్థనకి జవాబు రాలేదు. సో నీ జీవితంలో ప్రార్థించినప్పుడు జవాబు రావాలి అంటే నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయాలని ఆ ఉపమానం చెప్తుంది. బట్ ఎవరి ప్రార్థనకి సమాధానం వచ్చిందంటే, తగ్గించుకొని చేసిన వ్యక్తి యొక్క ప్రార్థనకి జవాబు వచ్చింది, అతను హెచ్చించబడ్డాడు బిడ్డలారా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. తగ్గించుకుని ప్రార్థన చేస్తుంది. తన అధికారం అయినప్పటికీ అధికారాన్ని చూపించకుండా, అధికారం ఉన్నతిగా ప్రవర్తించకుండా, ఏమాత్రము నేను అధికారిని అనేది కనిపించకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అధికారం కలిగిన వాడే తను తగ్గించుకొని వచ్చి మాట్లాడుచున్న మాట ఇట్లా. సో తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేస్తే సమాధానం వస్తుందని ఇక్కడ చూసాము. అలాగే సుంకరి పరిచయుల దగ్గర కూడా మనం చూసాం బిడ్డలారా కదా. అయితే తగ్గింపు ప్రార్థనకి వెంటనే జవాబు వస్తుంది.